Hello guys, welcome back to my YouTube channel Mr. 115. ఇవాళ వచ్చేసి మనమైతే డే 5 ఇప్పుడైతే లేచినాం. మనమైతే చూడండి మొత్తం అయితే 6 అవుతుంది. ఇప్పుడైతే మనకు వచ్చేసి మొత్తం టెంపరేచర్ అనేది లోవల్ ఉంది ఇక్కడ అంతా. ఇక ముంగల చుట్టుముట్టు మనకు మొత్తం మంచు క్లౌడ్సే. మీకు అవైతే వ్యూ అయితే చూపిస్తాను. చూడండి గైస్, మనకైతే మొత్తం క్లౌడ్స్ వచ్చేసి మంచువే. एलिपैड हमारा भाई लोग है. इधर एक भाई उधर से नहीं इधर से ఇక మనం అయితే ఈ చూడండి మంచు కొండలు మెల్లమెల్లగా వెళ్దాం. ఇంకొచ్చేసి మనకైతే 2-3 గంటలు పడుతుందంట. చూద్దాం ఇక ఎంత టైం పడుతుందేమో. గాయస్, ముందులో కొద్దికి మౌంటైన్స్ అయితే ఎక్కువ పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం మంచుతోనే కప్పుకున్నాయి. జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. టెంపరేచర్ కూడా అట్లనే పడిపోతుంది గాయస్ మనకైతే. చూడండి ఆ మంచు కొండలని చూస్తుంటే అసలు వేరే ఫీలింగ్. అసలు మీకు నిన్న నైట్ అయితే చూపెట్టాం కదా, ఇలాంటి స్నోయే ఆడుండే. ఇప్పటికి 1 కిలోమీటర్ అయితే ట్రెక్ చేసినాం. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. చాలా అంటే చాలా దమ్ము వస్తుంది. చూడండి మనకైతే చుట్టుముట్టు అయితే ఐసే ఉంది. మొత్తం గడ్డ కట్టిపోయింది. దాని మొదలకి అయితే రూట్ ఉంది. ఇప్పుడు కొంచెం అయితే డౌన్ అయితే వస్తుంది మనకైతే. जो है सब ग्रुप में दे देना. जल्दी 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 यार जल्दी करो. మొత్తం ఈ రూట్ కొంచెం దాకా మొత్తం అట్లనే ఉంది. చూడండి గాయ చూసుకోండి. ఇప్పుడు మొత్తం డౌన్ వ్యూ. మనకైతే అక్కడ రివర్ ఉంది. అట్లనే మనం అంతే ట్రయల్ అంతా ఎక్కేసేయాలి. ఇదంతా చూడండి. ఇది ఎక్కితే మనకంటే స్టేట్ రోడ్ ఉంటుందంట. ఇట్లా డౌన్ ఉంటే ఏమైతే కానీ జర అప్పు ఉంటేనే ఆయాసం అయితే వస్తుంది. మనకైతే ఇంకా ఆన్ దాకుంది ఇట్లనే డౌన్. మనకు పైన నుంచి కింది దాకా వేసుకొని మన ముంగల్ ఉంది మొత్తం ఐస్. అట్లనే ఇదంతా దీని చుట్టుముట్టం ఐసే ఉంది. మనకైతే హెలికాప్టర్ అయితే పోతుంది. మనం దీన్ని అవతల మౌంటైనే అనుకుంటా కేదార్నాథ్ వచ్చేసి. మనకి ఇంకా 2 అవర్స్ అయితే పడుతుంది. ఇదంతా ఎక్కుకుంటూ పోవాలి ఇక మనం. మనమైతే కింది నుంచి అయితే షార్ట్ కట్లో వచ్చేసినాము. చూడండి అంతా ఇలా ఎక్కుతున్నారా. ఇంకా కొంచెం పోతే ఇక మనమైతే షార్ట్ కట్లు ఎండ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ హార్సెస్ అయితే ఉన్నాయి. చూడండి మౌంటైన్స్ ఎంకల్సే నుంచి అయితే మనకైతే సన్ అయితే కనబడుతుంది. మొత్తం ఫాగ్ ఫాగ్. ये हमारे यूपी वाले दोस्त, ये द फ्रेंड ऑफ यूपी इन मेरठ. मेरठ का भाई लोग है वो हमारा. మొత్తం ఫాగ్ అయితే ఎట్లా పోతుంది చూడు మౌంటైన్స్ మీకే. మనకైతే ఇప్పుడైతే ఎండ కొడుతుంది. అట్లనే చల్ల అంటే చల్ల గాలి అయితే వస్తుంది. ఇక ముంగల మొత్తం అయితే మనకైతే హిమాలయస్ మౌంటైన్సే. ఇక మెల్ల నడుచుకుంటూ పోతున్నాం. అంటే మాకు ఇంకొక గంట పడుతుంది అంతే. ఇక మేమైతే 6 మెంబర్స్ ఉన్నాము. ఇంకా మిగతా వాళ్ళు అయితే చేరుకురంట. మేము నిన్న నైట్ వండుకున్నాం కాబట్టి కొంచెం డిలే అంతే మనది. చూడండి గైస్, మనకైతే మొత్తం అయితే ఫాగ్ ఎట్లా పోతుందో మౌంటైన్స్ మీదకేని. ఒకసారి ఇక్కడ చూడండి మౌంటైన్స్ మీదకైతే వెళ్ళిపోతుంది.
మనం అయితే ఇక్కడ వచ్చేసి స్నానం చేద్దాం అనుకుంటున్నాము. వచ్చేసి ఉన్నాయి చూడండి, 1 2 మళ్ళీ లోపల 2 ఉన్నాయి, మొత్తం 4 అయితే ఉన్నాయి మనకు. ఇవన్నీ పేసి మనం అయితే ఇక స్నానం చేసుకొని మళ్ళీ వెళ్దాం. గైస్ మనకైతే స్నానం కూడా అయిపోయింది ఇప్పుడే. చల్ల నీళ్ళతోనైతే స్నానం అయితే వేసేసినాము. ఇక ఈ నుంచి మనకైతే 1 కిలోమీటర్ ఏమో ఉంది. ఇక మనం మెల్ల నడుచుకుంటూ పోతే అయిపోతుంది. చల్ల నీళ్ళతో స్నానం చేసినాం అయితే, వేడి నీళ్ళతో కాదు. చూడండి మనకైతే మౌంటైన్స్ కూడా కనబడతలేవు, అంత ఫాగ్ వచ్చేసింది. ఎండ కూడా అట్లనే ఉంది. ఇక మెల్ల నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం మేమైతే. గైస్ మనకైతే ఈ నుంచి అయితే టెంపుల్ కనబడుతుంది చూడండి, జూమ్ ఇన్ చేసా చూడండి, అదే టెంపుల్ మనకు. మనం ఇంత దూరంలో ఉన్నాం, ఇక వెళ్ళిపోతాం మనం మ్యాక్సిమం 30 to 40 minutesలో. టెంపుల్ ఇంకనే చూడండి, మొత్తం సగం అయితే మొత్తం ఫాగుతూనే ఉంది. దానిపైన అయితే మౌంటైన్స్. ఇంకా మనం ముంగల్కి పోయేసరికి ఇంకెట్లయితుందో తెలియదు. ఇదైతే మనకైతే రిజిస్ట్రేషన్ ఉంది కదా మనది, అదే చూపించాలంట. మనం ఈ నుంచి అయితే పోవాలి. ఆ రిజిస్ట్రేషన్ మనది పీడిఎఫ్ చూపించి ఈ నుంచి అయితే వెళ్ళిపోవాలి మనం. ఇంకా మనం అయితే టోకెన్ అయితే తీసేసుకున్నాము. ఈ టోకెన్ తీసుకొని మనం అయితే ఇట్లా నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇక ఈ నుంచి అయితే టెంపుల్ కనబడుతుంది. ఇక మెల్లగా నడుచుకుంటే వెళ్ళిపోదాం. ఇక మనతో వచ్చిన బ్రోస్ ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ కోసం అయితే వెయిటింగ్. ఇక వాళ్ళు తీసుకోగానే మనం అయితే వెళ్దాం. ఇంకా గైస్ మనం వచ్చేసి అయితే ఇది తీసుకుంటున్నాము ఇంట్లో ఇయనికైతే. ఒక చిన్నవి 3 ఒకటైతే పెద్ద అయితే తీసుకుంటున్నా. చూడండి ఎంత క్యూట్ ఉందో, సేమ్ కేదార్నాథ్ ఎట్లుంటుందో సేమ్ మనకు అట్లనే ఇంట్లో పెట్టుకోనికే. గైస్ చూసుకొని మనకైతే ఇంకా మొత్తం స్నో మౌంటైన్స్. ఇక మేమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం మెల్లగా. ఇక పోయి దర్శనం లైన్ క్యూ కట్టినామంటే ఇక మనకు దర్శనం అయితే అయిపోతుంది. ఇక మెల్లగా అయితే ఈ నుంచి అయితే బయలుదేరుతాం. ఇంకా ఇవన్నీ మేమైతే తీసుకున్నాము, చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా, ఇక అవి తీసుకొని అయితే వెళ్తున్నాము. చూసుకొని మనకైతే వాటర్ ఎట్లా అవుతున్నాయో. మనం ఈ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. మంచు వాటర్ అవంతా వచ్చేసి మనకైతే మా ఊరు అయితే మొత్తం అయితే ముంగల్నే ఉంది. మనమైతే ఇప్పుడైతే బ్యాగ్స్ అయితే అక్కడ పెట్టేసినాము. చూడండి ఆ కౌంటర్లో పెట్టేసి అయితే వెళ్తున్నాం. ఇంకా ఇక మనలో అయితే ముంగలు ఉన్నారు. ఇక మెల్లమెల్లగా నడుచుకుని అయితే పోదాం. గైస్ మనమైతే చూసుకొని అక్కడ నుంచి లైన్ ఉంది, ఈ లైన్ మొత్తం మనదే. బాయ్ మొత్తం లైన్లోనే ఉన్నాం మేమైతే. చూడండి దీని మొత్తం షెడ్ అంతా లైన్ ఉంది. ఈ లైన్ కంప్లీట్ అయిందనుకో మనకు ఇక దర్శనం అయితే అయిపోతుంది. చూడండి గైస్ మేమైతే ½ an hour నుంచి అయితే లైన్లో ఉన్నాం. ఇంకా అయితే రష్ అట్లనే ఉంది. పైనకైతే చూడండి గైస్ మనకైతే వాటర్ వస్తుంది. గైస్ చూసుకొని మనమైతే ఇంకో షెడ్లోకి అయితే వచ్చేసినాము. దాంట్లో అయితే మనకైతే సైడ్కి కూర్చొని కూడా ఉన్నాయి 2 సైడ్ల. సింగిల్ లైన్ ఉంది మొత్తం. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. మేము ఒక 45 to 50 1 hour అవుతుంది మనమైతే లైన్లోనే ఉంది. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక మనం అయితే ఇక చెప్పులు అయితే ఇక పెట్టేసి అయితే పోవాలి. ఇక టికెట్ చూపిస్తున్నాం. ఇక టోకెన్ కూడా ఇచ్చేసినాము. ఇక చెప్పులు ఇప్పేసి అయితే పోవాలి. ఇక ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం.
महादेव भोले महादेव महादेव भोले भोले महादेव महादेव भोले भोले महादेव महादेव भोले గాయస్ మనమైతే లైన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా కొంచెం దూరంలో లైన్ ఉంది. ఇక లైన్ దాటుకొని అయితే మనం దర్శనంకి అయితే వెళ్ళిపోయాము డైరెక్ట్. వచ్చేసి దర్శనం అయితే అయిపోయింది. కేదార్నాథ్ మళ్ళీ ఇంకా సైడ్కి ఒక టెంపుల్ ఉంది. 2 దగ్గర అయితే దర్శనం వేసుకున్నాము. ఇక ఫ్రంట్ సైడ్ మనం అయితే ఇక ఫొటోస్ కానీ ఇంకేమన్నా దిగేసి వెళ్దాం మీ నుంచి. ఇక ఫ్రంట్ సైడ్ వెళ్ళి నీకైతే వ్యూ అయితే చూపిస్తాను. గాయస్ ఇది వచ్చేసి మనకైతే భీమ్శిల. ఇదైతే కేదార్నాథ్ ఎంకల టెంపుల్ ఎంకల్ అయితే మనకు ఉంటుంది. దీని హిస్టరీ వచ్చేసి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అటు నుంచి దొరుకుని వచ్చి మనకైతే ఇక్కడ స్టే అయ్యింది. స్టే అయ్యి మనకు వాటర్ని అయితే 2 వేస్గా డివైడ్ చేసి పంపించినది. ఈ స్టోనే అప్పుడు అయితే టెంపుల్ని కాపాడింది. అందుకనే దీనికైతే పూజలు అప్పటి నుంచి అయితే చేసేస్తున్నారు. చూడండి ఇది వచ్చేసి టెంపుల్. దాని ఎగ్జాక్ట్ ఎంకల్నే ఉంటుంది. మనమైతే దగ్గరికి అయితే పోదాం. చూడండి కొన్ని మనమైతే దాని టెంపుల్ ఎంకల్ అయితే ఉన్నాం. ఇంకొక బొట్టు అయితే పెట్టుకున్నాము. చూడండి ఇక మనమైతే వెళ్తున్నాం కిందికి. అక్కడ మనమైతే అవి తీసుకొని మనమైతే వెళ్దాం. ముంగల్ సైడ్ పోయి అయితే ఫోటోస్ మన బ్రోస్ అయితే ఎంకల్నే ఉన్నారు. ఇక మనమైతే వెళ్దాం. మనకైతే చూసుకొని ముంగల్ అయితే టెంపుల్ ఎంకల్ అయితే టెంపుల్ ఉంది మనకు. ఇక మనమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. ఇక కొంచెం ఇక్కడ రెస్ట్ తీసుకొని మనం అయితే వెళ్దాము. అప్పటిలోపు మీకు అయితే కెమెరా నుంచి అయితే మంచి మంచి షార్ట్స్ అయితే తీస్తాము. ఫైనల్ అయితే లుక్ అయితే చూసుకోండి. కొన్ని ఇన్సూరెన్స్ షాప్ తీసినా అయితే తీసినా మీరైతే తప్పక మనం వెళ్తూ అయితే మాట్లాడుకున్నాం. మనం అయితే వెళ్తున్నాం. వెళ్తుంటే మనకైతే ఇట్లా అయితే హోమ్ ఉంది ఒకటి. బీఎంసీకి అయితే కిందికి వెళ్ళాలి. నేను మా బ్రో అవుతున్నాము. బ్రో కాదు అప్పుడప్పుడు అట్లా ఎక్కుతాయి. ఇక మనమైతే కిందికి అయితే వెళ్తాం. ఇక మనమైతే బ్యాగ్స్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ కాస్ట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అందుకనే మనం అయితే ఎంత దూరం అయితే నడుస్తామో అంత దూరం నడిచి మళ్ళీ క్యాంపింగ్ తీసుకుంటాము. వీలైతే అయితే మొత్తం నడుస్తే మొత్తం నడిచేద్దాం. దర్శనం అయితే పీస్ఫుల్గా మంచిగా అయిపోయింది. మన యూపీ బ్రదర్స్ వాళ్ళు. ఇక మనం అయితే మెల్లగా అయితే వెళ్దాం. और बोलना है कि मेरे टॉलों के साथ अच्छा खासा सुनील भाई यार भाई डंडी कहाँ गए डंडी यार वहाँ से लेकर आया तुम छोड़ यार. మేమైతే 6 మెంబర్స్ అయితే వచ్చినాము. ఇంకా మిగతా వాళ్ళు కూడా పోయారు. भाई ब्लॉग बनना है. मेरठ का ये मेरा दोस्त है. ये बुलंदशहर से है. इसका नाम चंकी. ये बहुत बुरी बला है. ये दोनों लोग बहुत तेज चलते हैं. ये बहुत बुरी बला है. हाँ చూడండి గైస్ మీకైతే స్నో ఎట్లుందో మొత్తం కొంచెం మెల్ట్ అవుతుంది. ఆడంటే ఆడ మస్తు అంటే మస్తు ఉంది ఇక్కడ మొత్తం జబర్దస్త్ ఉంది. ఇది మనం అయితే ట్రయల్ ఈ నుంచి అయితే వెళ్ళిపోవాలి మనం. ఈ చుట్టుముట్టు మౌంటైన్స్ స్నో అయితే జబర్దస్త్ ఉంది. 2 ఫోటోలు దిగైతే వెళ్ళిపోతాం ఈ నుంచి.
గైస్ చూసుకొని మేమైతే కిందికైతే పోతున్నాము. అయితే ఇక్కడ వాటర్కి ఆగినాము. ఈ వాటర్ ఇక చిప్స్ అనే మనం తినేసి కిందికైతే వెళ్ళిపోతాం మెల్లగా. కొంచెం చలి పెడుతుంది, అందుకని ఇదైతే పెట్టేసుకున్నా. 80 రూపీస్ వాటర్ బాటిల్. అంత ఘోరంగా ఉన్నాయి ప్రైజెస్ మాత్రం. ఇక మనం మెల్లమెల్లగా అయితే కిందికైతే వెళ్దాం. ఇక వీలైనంత వరకు వెళ్దాము. క్యాంపింగ్ అయితే కిందికి పోయినామంటే కింద రూమ్ తీసుకుందాము అంతే. ఇక దానికన్నా మించింది అయితే ఏం లేదు. మళ్ళీ రెయిన్ కోట్ వేసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. చినుకులు అయితే పడుతుంది, అందుకని సేఫ్టీ అయితే వేసుకున్నాము. ఈ నుంచి అయితే వెళ్దాం. మనం ఇట్లా నడుచుకుంటూ అది మొత్తం ఎక్కాలి. ఇప్పుడు ఇక చూద్దాం. అది ఎక్కినాక మళ్ళా అంతుందా అంతా దిగేసేయాలి. వర్షం అయితే గట్టిగా పడతట్టే ఉంది. ఇక మెల్ల నడుచుకుంటూ అయితే వెళ్దాం. చాయ్ బ్రేక్ అయితే అయినాం గైస్. ఫుల్ వర్షం ఉంది. అట్లనే మేము చాలా దూరం నడుచుకుని వచ్చేసినాము. ఒకసారి చూపిస్తా చూడండి ఎంత వర్షం ఉంది, ఎంత పని. అందరూ అయితే మెల్ల ఎక్కుతున్నారు. మేము మీరైతే ఇక చాయ్ తాగుకుంటూ కూర్చున్నాం. ఈ ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని అయితే ఈ నుంచి అయితే వెళ్తాము. మీకు మొబైల్లో కనబడతలేదు కానీ చూడండి, అందరు రెయిన్ కోట్లు వేసుకొని పోతున్నారు. ఇక్కడ కనబడుతుంది వర్షం. ఇక వర్షం వచ్చినా రాకున్నా ఒక 10 మినిట్స్ కూర్చొని అయితే మళ్ళీ బయలుదేరుతాం. ఇంకా గైస్ మనకైతే చూసుకోండి, వర్షం అయితే తగ్గింది. ఆల్మోస్ట్ మనం అయితే కిందికి వచ్చేసాము. మనం నిన్నైతే చూపించిన నీకు అది వాటర్ పోయేది దాని కొంచెం పైన ఉన్నాము. ఆ లొకేషన్ కూడా చూపిస్తాం మీకైతే. వర్షం పడే అయిపోయింది ఇప్పుడైతే మనకు. చూడండి మనకైతే కింద వర్షం పడ్డ అయిపోయింది కదా. చాలా అంటే చాలా వాటర్ వస్తున్నాయి. మనం మీదికి మలిపితే అవన్నీ అయితే మనకైతే ఫాగ్ మౌంటైన్స్ మొత్తం మంచుతో ఉంది. ఫాగ్ కూడా ఉంది పైన. మీకు సరిగా కనబడతలే మౌంటైన్స్ చూడండి. దీని మీద అయితే కనబడుతున్నాయి. గైస్ మనం వచ్చేసి అయితే చూడండి, ఈ ఐరన్ బ్రిడ్జ్ అయితే దాటుతున్నాము. నిన్న కూడా మనం అయితే దాటే పోయినాము. ఇక మనతోనైతే మన బ్రో అవుతున్నాం, ఇంకా అరవింద్ గాడు. వర్షం అయితే పడుతూనే ఉంది. అట్టానిగా చెప్పి మెల్లగా అయితే పోతున్నాము. అని మాత్రం చూడండి ఎట్లా వస్తున్నాయి ఘోరంగా. జస్ట్ మనమైతే నిన్నైతే ఏ నుంచి అయితే ఎక్కినాము స్టార్టింగ్ పాయింట్, ఆ నుంచి అయితే మళ్ళీ అయితే దిగుతున్నాము. ఇంకా మా ఊళ్ళో అయితే ముంగలు ఉన్నారు. ఇక వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. మనమైతే ఈయనైతే చాలా సేపు వెయిట్ చేసినాము. ఈ నుంచి అయితే మనమైతే వచ్చేసి ట్యాక్సీ తీసుకొని అయితే సోన్ప్రాగ్ అయితే వెళ్ళిపోవాలి. ఇక మా వాళ్ళందరూ ఇంకనే ఉన్నారు. ఇక మన వ్లాగింగ్ కాస్త ఎట్లుంటే తెలుసు. ఇక మనం ఈ నుంచి అయితే సోన్ప్రాగ్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా గైస్ మనమైతే ఫైనల్గా అయితే సోన్ప్రాగ్ వచ్చేసినాము. ఆ 7 సీటర్ మంది మెంబర్స్కి ఆడొక 16 మెంబర్స్ అయితే తీసుకొని వచ్చింది. కాలు మొత్తం పోయినాయి. ఇక ఫోన్ అన్ని లోపల ఉండే, అందుకని ఏం తీయలేదు. ఛార్జింగ్ కూడా ఎక్కువ లేదు. ఇక రూము ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మనం ఒక 15 కిలోమీటర్స్ అట్లా పోతే మనకైతే మన రేట్లు అయితే దొరుకుతున్నాయి. ఇక అక్కడ పోయి అయితే రూమ్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ అయితే బండి కాడికి అయితే పోతున్నాం. ఇంకనే మనకైతే లగేజ్ ఉంది. గాయస్ మనం అయితే ఇప్పుడు నుంచి అయితే బైక్ తీసుకుని అయితే ముంగల ఏదైనా స్టే కోసం అయితే పోతున్నాము. మేము మన ఇంకా యూపీ అందరూ అందరితో అయితే వెళ్తున్నాం. ఇంకా బైక్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక వెళ్తూ మీతో విషయాన్ని మాట్లాడుకున్నాం. ఇక డైరెక్ట్ రూమ్ కాడికే ఇక మనం. గాయ చూసుకొని మనకైతే బైక్ అయితే కింద ఉంది. మనమైతే ఇక్కడ ఒక రూమ్ అయితే స్టే అయితే తీసుకున్నాము. చూడండి ఈ రూమ్ వచ్చేసి 1200 అయితే పడింది. యా ఎక్కువ అయిపోతుంది మాకైతే ఇవాళ. అంటే చాలా ఇది అయిపోతుంది, ఎందుకంటే నిన్న నైట్ ఎక్కినాం, దర్శనం చేసుకున్నాం, దిగినాం. ఇక రేపు మధ్యాహ్నం దాకా రెస్ట్ తీసుకుంటాం. ఆ నుంచి అయితే బద్రీనాథ్ అయితే కొట్టేద్దాము. ఇక మీకు ఏదైనా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మిస్టర్ 115. ఇక మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం.